తెల్లవారుజాము 3:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సత్యవనపాలెంలోని ఒక వివాహిత పిల్లలతోని బావిలో దూకిందని చెప్పి వచ్చిన వెంటనే మన నైట్ బీట్ ఉన్న వాళ్ళు నైట్ రౌండ్స్ రష్ అయ్యారండి. రష్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విచారించి ఏం జరిగిందంటే, అక్కడ సత్యవనపాలెం చెందిన కొల్లి ఆమె పేరు కొల్లి గీత అండి. ఆమె పేరు కొల్లి గీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది. అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు. వాటర్ తీసి చేసిన తర్వాత విచారణ తెలిసిన విషయాలు ఏంటంటే, ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అదే సత్యవనపాలెం అబ్బాయిది సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తాగేసి వచ్చి గొడవలాడడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. ఈమెకి 2 పిల్లలు, 8 years పాప, 6 years అబ్బాయి. ఏమంటే ఈ 8 years నుంచి గొడవ జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడాన్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం వాళ్ళని కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందని రాత్రి 2 గంటల టైంలోనే స్నానం లేచి పిల్లల్ని మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని పిల్లలు తీసుకెళ్ళి బావిలోకి వచ్చింది. కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఇష్యూ ఏంటంటే, పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణిక ఆవేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉన్న వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని ఆ పాపను తీసుకెళ్ళేసింది. లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మెట్టి పట్టుకొని ఉండిపోయింది. అరుస్తుంటే వాళ్ళ వాళ్ళ నాన్నమ్మ, తాతయ్యలు అవి ఊళ్ళో చుట్టుపక్కల తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు. దురదృష్టవశాత్తు పాపం అవివాహితన చనిపోయారు. వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మ పేరు వెంకటలక్ష్మి, పొందూరు అగ్రహారం అయింది. ఊరుకోటి వెంకటలక్ష్మి. ఏమని ఇచ్చారంటే, ఈ యొక్క సత్యవనపాలెం కొల్లి పవన్ కుమార్ ఎవరైతే అల్లుడున్నారో రోజు తరచూ వచ్చి తాగి హింసించడం వల్ల, అదేవిధంగా డబ్బులు అడుగుతున్నాడు, మేము కట్నం కూడా పెట్టాం ఆ టైంలోనే. సో అల్లుడి యొక్క మానసిక శారీరక హింసించడం వల్ల ఇలా చనిపోయిన నుంచి దాని మీద ఎఫ్ఐఆర్ ఇచ్చేసామండి. ఇది ఇంట్రెస్ట్ను పోస్ట్మార్టం చేసి ఆ యొక్క వాళ్ళకి అప్పగిస్తామండి. ఆ పాప చిన్న పాపతో కూడా మాట్లాడడం చాలా విషాదకరంగా ఉన్నది. ఆ గ్రామం అంతా ఒకేసారి దాంట్లో జరగడం వల్ల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం.